అబ్రహాం అనే పేరు గల ఒక క్రైస్తవ విశ్వాసి ప్రతిరోజు ఎవరో ఒకరిని ఆదరించి భోజనం పెట్టడం అలవాటు. ఆ రోజు కూడా ఎవరో ఒకరు భోజనం పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ త్రోవలో ఒక నాస్తికుడు అటువైపుగా వెళుతున్నాడు. ఆ నాస్తికుడు పిలిచి, దేవుడు మిమ్మల్ని పంపించాడు, దయచేసి మా ఇంట్లోకి వచ్చి నేను ఆతిథ్యాన్ని స్వీకరించండి, దేవుడు నాకు ఏది ఇచ్చాడో కలిగిన దాంట్లోంచి మీకు పెడతాను అన్నాడు. ఆ నాస్తికుడు, దేవుడా దెయ్యమా? దేవుడు లేడు, దెయ్యము లేడు, ఏమీ లేదు, వ్యర్థమైన మాటలు పలకొద్దు అంటున్నాడు. ఆ మాటలు వినగానే వెంటనే ఈయనకి ఆవేశం, ఉక్రోషం కట్టలు తెంచుకుని వచ్చేసింది. వెంటనే అతన్ని తరిమేసేసాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత తలుపు దగ్గర ప్రత్యక్షమైన ఆ ప్రభు అంటున్నాడు కదా, 50 ఏళ్ళు నేను ఆ నాస్తికుడిని భరించాను, ఒక్క పూట భరించలేకపోయావా అని పలగ్గానే అతనికి ఒక్కసారి జ్ఞానోదయం అయిపోయింది. కళ్ళు వెలిగించబడ్డాయి. వెనువెంటనే వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ ఆ నాస్తికుడిని మృతములాడి తీసుకొచ్చి ప్రేమతో అతనికి భోజనాన్ని పెట్టాడు. అంతే, ఆ ప్రేమపూర్వకమైన వైఖరితో వెంటనే ఆ నాస్తికుడు ప్రభు యొక్క ప్రేమను ఎరిగి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆలోచన చెయ్యి, చెడ్డవారి మీద మంచివారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అందరికీ ప్రభువైన దేవుడు సమానంగా చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఆయన ప్రేమ నలుగురికి పంచే విషయంలో మనము పక్షపాత వైఖరిని కనపరచడం ఎంతవరకు సమంజసం కానే కాదు. అందరినీ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు దేవుడు. కానీ కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనబడిన దేవుడేం ప్రేమిస్తావన్నాడు. ఆలోచించి ప్రియమైన సహోదరుడా, మనం అందరినీ ప్రేమించాలి, అందరిని ఆదరించాలి, ఆ ప్రేమలోని క్రీస్తును కనపరచాలి. అదే నిజమైన క్రైస్తవ తత్వమై ఉన్నది.